దేశం వికసిత్ భారత్ గా మారాలంటే ప్రజల సహకారం ఖచ్చితంగా అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఒకే దేశమొకే ఎన్నిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజకీయ పార్టీలో కూడా రాజకీయ వ్యవస్థలో కూడా అందుకే ఈ యొక్క విషయం కూడా మనకు అధ్యయనం చేస్తే సులభంగా అర్థమవుతుంది. జమిలీ ఎన్నికల వల్ల ఫలానా పార్టీకి మేలు, జాతీయ పార్టీకి మేలు ప్రచారం చేయడం వల్ల దేశంలో ఇవాళ ఒక చర్చ మొదలై ఈ చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ అంతిమంగా మంచి నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఒక దేశం ఒక చట్టం, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది కొత్త కాదు, మన దేశానికి కొత్త కాదు. ఏదో పాశ్చాత్య దేశాల్లో ఉంది, మనం ఏదో కొత్తగాని కాదు. ఈ విషయం ఇది మన దేశానికి పాతదే. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు, 57 రెండవ ఎన్నికలు, 62 మూడవ ఎన్నికలు, 67 4 ఎన్నికలు. జనాభా ఉన్నప్పుడే సార్వత్రిక ఎన్నికలు మనం కలిసి పెట్టుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి ఇంత జనాభా వచ్చిన తర్వాత మనం ఎలా చేయగలమండి అని అంటున్నారు. సాంకేతిక పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అవకాశాలు పెరిగాయి, వసతులు కూడా పెరిగాయి. అందువల్ల అది పెద్ద సమస్య కూడా కాదు. ఈ ఎన్నికల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం ఇవాళ ప్రజల్లో చర్చగా నడుస్తుంది. కారణం ఏంటంటే రాజకీయాలు దాంట్లో జోడయ్యాయి కాబట్టి రాజకీయ వర్గాలు కూడా దీన్ని చర్చించాల్సి ఉంది. అంతిమంగా భాగస్వాములు వాళ్ళు కాబట్టి లోక్సభకు రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించడమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాన్ని ఏకకాల ఎన్నికలని, జమిలీ ఎన్నికలని కూడా పిలుస్తూ ఉన్నారు.